నవ్వింది చాలే గాని పద బెస్ట్ ఫ్రెండ్స్ కాంపిటీషన్స్ కి మన పేర్లు చూద్దాం. వెళదాంలే, ఉండు కాస్త ఈ జోక్ కూడా చూడండి. అరే ఎంత ఫన్నీ జోక్ పంపించారో. నాకు అర్థం కావడం లేదు, నీకు ఇంతమంది స్నేహితులు ఎలా అవుతున్నారో ఏమిటో. నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? నీ మొబైల్ కి ఎప్పుడు ఏదో ఒక మెసేజ్ వస్తూనే ఉంటుంది, నాకు అసలు ఏమీ రావు. పదులకు బాధేసినట్టుంది. ఎందుకు వేయదు? పాపం తనకెవరో స్నేహితులు లేరు, ఒక్క ఫ్రెండ్ కూడా లేడు. నేనే తనని సంతోష పెడతాను, కానీ ఎలా పెట్టాలి? నేను తనకు ఫ్యాన్ గా మారిపోయి తనకు ఉత్తరం రాస్తాను. అరే ఎవరికి ఉత్తరం రాస్తున్నావు? అది నాకు నేనే రాసుకుంటున్నాను. అవునా, నీకు నువ్వే రాసుకుంటున్నావా? మోటు నా దగ్గర ఏదో దాస్తున్నట్టున్నాడు. బహుశా ఏ స్నేహితుడికో ఫ్యాన్ కో రాస్తూ ఉండాలి. నా ప్రియమైన స్నేహితుడా, నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ని. నేను కోరుకునేదేమిటంటే నువ్వు నాతో పాటు నా మెహల్కొచ్చి ఇక్కడే ఉండు. గుడిసెలాంటి నీ చిన్న ఇంటిని వదిలేయి, అలాగే నీ చెత్త స్నేహితుడిని కూడా వదిలేయి. ఇక్కడ నా మెహల్లో నీకు సమస్తం దొరుకుతాయి. ఇట్లు నీ ప్రియమైన పేరేం రాద్దాం అబ్బా? అరే పప్పు డేంజర్ కి బెస్ట్ బిల్డర్ అవార్డు వచ్చిందా? పప్పు డేంజర్ అని రాసేస్తా. మోటు ఫుర్ఫురి నగర్ టీ కొట్టు బాబాయ్ దుకాణం దగ్గర. ఆహా చింగం గారు, మీరు కరెక్ట్ గా సరైన టైంకి కనిపించారు. సార్ ప్లీజ్ కాస్త ఉత్తరం పోస్ట్ చేయండి. ఓకే, నేను కమల్పూర్ వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక ఈ లెటర్ ని పోస్ట్ చేస్తాను. పాతులు అన్నయ్య, మోటుకి ఉత్తరం వచ్చింది. ఇప్పుడు మోటుకి ఉత్తరాలు రావడం కూడా మొదలయ్యాయా? మోటు కూడా ఎవరికో ఉత్తరాలు రాస్తున్నాడు, పైగా నా దగ్గర దాస్తున్నాడు కూడా. నా ప్రియమైన స్నేహితుడా, నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ని. నేను కోరుకునేది ఏమిటంటే నువ్వు నాతో పాటు వచ్చి నా మహల్లోనే ఉండు. నేనెందుకు నీ మహల్కి వచ్చి ఉండాలి? తర్వాత ఏం రాసిందంటే ఆ గుడిసె లాంటి చిన్న ఇంటిని వదిలేసి వచ్చేయి. గుడిసైనా చిన్నదైనా అది నా సొంతం. అలాగే నీ చెత్త స్నేహితుణ్ణి కూడా వదిలేయి. అరే స్నేహితుడు స్నేహితుడే అవుతాడు, దాంట్లో చెత్తవాళ్ళు మంచివాళ్ళని ఏమి ఉండరు. నువ్వు తప్పుగా రాశావు. ఉత్తరం రాసింది ఎవరైనా కానీ నువ్వు తప్పుగా రాశావు. అన్నయ్య, ఇక్కడ పప్పు డేంజర్ అంటే ఎవరు? తను ఎక్కడుంటాడు? అరుగో అక్కడ పెద్ద మహల్ కనిపిస్తుందే, అది అతందే. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. ఇక్కడ పప్పు డేంజర్ అంటే ఎవరు? ఓయ్ అది నేనే. ఎందుకు? మీరు చేసినవంటే మంచి ఉండదు. నన్ను వదులు, నా ఒంటి మీద చెయ్యకు. ఇంకొకసారి నా స్నేహితుడిని నా నుంచి దూరం చేయాలని అనుకున్నా, ఆలోచించినా నిన్నేం చేస్తానో నేను మాటల్లో చెప్పను. యాడికెళ్తుండ్రి? ఆగండ్రి. మొట్టమొదటిసారి ఒకడు ఈ పప్పు డేంజర్ మీద చేయి చేసుకుని పోయిండు. కాస్త ఆలోచించాల్సిందే. పతులు, నువ్విప్పుడు ఒక ఉత్తరం రాసి మోటు గుండెల్లో మంటలు రేపాల్సిందే. తనకి తెలియజేయి, పప్పు డేంజర్ నిన్ను తనతో పాటు మహల్లో ఉండడానికి అక్కడికి రమ్మని పిలిచాడని. అంతే, అది చదివాడంటే మోటుకి పప్పు మీద కోపం వచ్చేస్తుంది. అతని దగ్గరికి ఇక ఎప్పటికీ వెళ్ళడు. అప్పుడిక నీ స్నేహితుడు శాశ్వతంగా ఎప్పటికీ నీతో పాటే ఉంటాడు. అలాగే చేస్తాను. ఉత్తరం ఇప్పుడే రాసేస్తాను. మోటు అన్నయ్య, నీకు ఉత్తరం వచ్చింది, ఇదిగో. అరే పతులు నీకు ఉత్తరం వచ్చింది. ఇదేమిటి నా చేతి రాత్రాలు లేదు? మరి ఈ ఉత్తరం ఎవరు రాస్తుంటారు? చదివి చూస్తాను. నా ప్రియమైన స్నేహితుడికి నీ ప్రియమైన పప్పు డేంజర్. అరే ఇదేమిటి అంటే ఈ పప్పు డేంజర్ నిజంగానే
పత్రుని తీసుకువెళ్ళిపోవాలనుకుంటున్నాడా? వీల్లేదు. ఇక్కడ పప్పు డేంజర్ అంటే ఎవరు? గద్గది నేనే. ఇంతకీ నీకేంది ప్రాబ్లం? ఎక్కడికి ఎక్కేసుకుంటున్నా? రాయండి. అరే ఎందుకుంటున్నావో చెప్పుకుంటూ. నువ్వు నా స్నేహితుడికి దూరంగా ఉండు, లేదంటే నేను మళ్ళీ వస్తాను. ఏంద్రది? ఆగండి ఆగండి. రెండో మనసు వచ్చి ఈ పప్పు డేంజర్ ఇట్లా కొట్టిపోయిందంటే కాస్త ఆలోచించాల్సిందే. బాస్, మూడోసారి మాత్రం ఇలాగ చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకో. మీరు సిద్ధంగా ఉంటే మంచిదే. ఏయ్ పత్రు, ఏమయ్యింది? ఆ కమలపూర్లో ఉంటున్న పప్పు డేంజర్ మోటుని నా నుంచి దూరం చెయ్యాలని చూస్తున్నాడు. ఏయ్ పత్రు, వై ఫియర్ వెన్ చింగమ్ ఇస్ హియర్? నేను ఇప్పుడే వెళ్తున్నాను. వెళ్ళి ఆ పప్పు డేంజర్ ని ముప్పు తిప్పలు పెడతాను. పప్పు డేంజర్ పత్రుని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నాడు. నా స్నేహితుడా, నా సహోదరుడా, నువ్వు అలా ఏడవకు. ఇప్పుడు ఏడవలసింది అతను. నువ్వు చూస్తూ ఉండు. ఈ జట్కా ఇప్పుడు అతనికి గుట్కా తినిపిస్తాడు మిత్రమా. లగాయితూ మన స్నేహాన్ని విడదీయడానికి అతనికి ఎంత ధైర్యం ఉండాలి. మనం అతన్ని వదిలిపెట్టకూడదు. పదండి. ఆ కమల్పూర్ పప్పు డేంజర్ మోటు పత్రుల్ని విడదీయాలని చూస్తున్నాడు. మనం వెంటనే వెళ్ళి వాడికి తగిన గుణపాఠం చెప్దాం. ఓయ్ చింగం గారు, నా మిత్రమా, ఇప్పుడు మేము కూడా వాడికి బుద్ధి చెప్పాలని బయలుదేరాం. పదండి. అయ్యమ్మా, ఈ అటాక్ అమలు చేశారు. ఇంత భయంకరమైన డేంజర్ అటాక్. ఇది ఖచ్చితంగా పప్పు డేంజర్ పని అయి ఉండదు. ఇది నన్ను ఎక్కడికి ఎగరేసుకుపోతుంది. డాక్టర్ జట్కా, నన్ను కాపాడండి. మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, ఆ పప్పు మా మీద రాకెట్లతో దాడి చేశాడు మిత్రమా. ఏంటి? పప్పు డేంజర్ కి అంత ఎక్కిపోయిందా? నేను వస్తున్నా. నేను కూడా వస్తున్నా. పప్పు డేంజర్, నువ్వెక్కడ దాక్కున్నావు? ధైర్యం ఉంటే మా ముందుకి రా. అటాక్! దాడి చేయండి. వీళ్ళు తప్పించుకుని పారిపోకూడదు. రండి రండి, ఇప్పుడే వేడి వేడి సమోసాలు తిని మరీ వచ్చాను. పప్పు డేంజర్, నువ్వు మా పెద్దనే డాక్టర్ జట్కాని, మా స్నేహితుడు గచ్చటరామ్ని కొట్టావు. చాలా పొరపాటు చేశావు. ఇదిగో ప్రతిఫలం. ఇదిగో తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, తీసుకో. నేను పతులు పప్పు డేంజర్ ని ఇలా కొడుతూ ఉన్నాం కదా, మరి ఇతను ఎవరి స్నేహితుడు? నేను మోటు పప్పు డేంజర్ ని ఇలా కొడుతూ ఉన్నాం కదా, మరి ఇతను ఎవరి స్నేహితుడు? ఇతను ఎవరి స్నేహితుడు? నీ స్నేహితుడా? కాదు, నీ స్నేహితుడు. ఏ పప్పు డేంజర్, నువ్వు ఎవరి స్నేహితుడివి? అరే ఏంద్రా మీ స్నేహం గొడవ? ముందుగా ఇది చెప్పండి. మీ ఇద్దరు వచ్చి నన్ను ఎందుకు గొడ్డును బాదినట్టు బాధిపోతుండ్రు? నువ్వు మోటుకి ఉత్తరం రాసి తనని ఇక్కడికి వచ్చేయమని పిలిచావా లేదా? నాకు అసలు మోటు అనేవాడు ఎవరో తెలియదు. నేను వేలుముద్ర గారిని ఉత్తరం రాయడం తెలీదు.
ఓ ఇప్పుడు అర్థమైంది. బహుశా ఏం జరిగి ఉంటుందంటే ఉత్తరం రాశాను. అది జరిగింది. ఆహా. ఓ గదా విషయం. ఇక మీరిద్దరూ నన్నేమి కొట్టరనుకోండి, కానీ మీరు చేసిన దానికి ఓ బహుమతి అది ఉండాలి కదా. అన్నా! బెస్ట్ ఫ్రెండ్ కాంటెస్ట్ లో విజేతలు మేమే బెస్ట్ ఫ్రెండ్స్, మాకే రావాలి ఫస్ట్ ప్రైజ్. కాదు, కాదు, మేమే బెస్ట్ ఫ్రెండ్స్. మేమే బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడిక నా వంతు. ఇప్పుడిక నా వంతు. ఏయ్ మోటు పత్రు, ఒకసారి స్టేజ్ మీదకి రండి తమ్ముళ్ళు. ఈ కాంటెస్ట్ లో బెస్ట్ ఫ్రెండ్ అవార్డ్ మోటు పత్రులకే ఇవ్వబడుతుంది. మోటు పత్రులు, నిజంగా మీలాంటి స్నేహితులు దొరకడం చాలా కష్టం.